దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ బట్టి, మెసేజ్లు బట్టి, మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెషయా 66వ అధ్యాయము 13వ వచనము. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడుదురు. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న మంచి మాట, ఒకని తల్లి వానిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించెదను. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో మాట్లాడుతున్నారు. అమ్మా, నేను నిన్ను ఒకని తల్లి ఎలా అయితే ఆదరిస్తుందో అలా ఆదరిస్తూ ఉన్నాను. ఆదరించే వారు లేక అల్లాడిపోతున్నా నిన్ను నేను చూసి నిన్ను ఆదరిస్తున్నాను, నా కార్యముల ద్వారా నిన్ను ఆదరిస్తూ ఉన్నానని దేవుడు మాట్లాడుతున్నారు. ఈరోజు ఏ విషయంలో ఆదరణ లేక, నీకున్న పరిస్థితులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి నీ కుటుంబాన్ని విడిచిపెట్టారో, నిన్ను విడిచిపెట్టారో, ఆదరణ లేక అయ్యో నాకంటూ ఎవరు లేరే, నన్ను ఆదరించే వారు లేరే అని అల్లాడిపోతూ ఉన్నావేమో. అయితే దేవుడు అంటున్నా, నేను నిన్ను ఆదరిస్తూ ఉన్నానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుడు నిన్ను ప్రతి విషయం ముందు ఆదరిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని ఆదరించేదను అని దేవుడే సెలవిస్తూ ఉన్నారండి. మనుషులైతే మాట ఇచ్చి మరిచిపోవచ్చు, మాట ఇచ్చి వాళ్ళు విడిచిపెట్టచ్చు, కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. ఏ పరిస్థితిలో ఈరోజు ఆదరణ లేక ఉన్నావో దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నారమ్మా, నీతోనే మాట్లాడుతున్నాను. నా కుమారుడా, నేను నిన్ను ఆదరిస్తున్నానని, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు అని దేవుడు సెలవిస్తున్నారు. దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నిన్ను ఆదరించబోతున్నారు. ప్రతి విషయం అందు దేవుడు నిన్ను ఆదరిస్తున్నారు. ఒకని తల్లి ఎలా అయితే ఆదరిస్తుందో, ఆ బిడ్డ ఏ పరిస్థితిలోనైనా సరే, అనారోగ్య పరిస్థితిలో కానీ ఏ పరిస్థితిలోనైనా తల్లి యొక్క ఆదరణ లేక ఏ పరిస్థితిలోనైనా సరే అల్లాడిపోతుంటే తల్లి చూస్తూ ఊరుకోదండి. అయ్యో నా బిడ్డ ఒంటరిగా ఉండి ఆదరణ లేక, ఓదార్పు లేక అల్లాడిపోతున్నాడే నా కుమారుడు, నా కుమార్తె ఆదరణ లేక అల్లాడిపోతుంది అని ఎలా అయితే తల్లి బిడ్డను ఆదరిస్తూ ఉంటుందో అట్టి విధంగా దేవుడు మనల్ని ఆదరించబోతున్నారండి. మనుషుల యొక్క ఆదరణ మనకి వ్యర్థమే, కానీ దేవుడు ఆదరిస్తే, ఆ దేవుడు ప్రేమిస్తే అది శాశ్వత కాలం ఉంటుంది. దేవుడు ఈరోజు నీతో నాతో చాలా స్పష్టంగా మాట్లాడుతున్నారు. అమ్మా, నేను నిన్ను ఆదరిస్తున్నాను, నేను మిమ్మల్ని ఆదరించేదను అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి ఒకరి తల్లి ఎలా అయితే ఆదరిస్తుందో, ప్రతి పరిస్థితి ఎందుకు కూడా బిడ్డని ఎప్పటికప్పుడు ఆదరిస్తూ ఉంటుందో, దేవుడు మన పరిస్థితిని చూసి జాలిపడి మనల్ని ఆదరిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటల్లో దేవుడు మన వినికుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేయర్ చేసుకుందామని అందరూ కన్నులు మూసుకొని ప్రేయర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరింతలుగా ఫలించునుగాక. దైవజనులు, వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములోనే దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామంలో క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఎగ్జామ్స్ రాస్తున్న ప్రతి బిడ్డకి యేసునామములో గొప్ప విజయము కలుగునుగాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. పనుల విషయంలో, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, జీవనోపాధి విషయంలో యేసునామములోనే ద్వారాలు తెరవబడునుగాక. ప్రతి బిడ్డ చేతుల కష్టార్జితం ఆశీర్వదించబడునుగాక. రావలసిన ధన యేసు నామములనే విడుదల కలుగునుగాక. ప్రతి కుటుంబంలో నెమ్మది, సమాధానం, సమృద్ధి ఉండునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామంలోనే తెరవబడునుగాక. మాటలు రాని బిడ్డలు యేసు నామములో ధారాళంగా మాట్లాడుదురుగాక. నడవలేని బిడ్డలు యేసు నామములో లేచి నడుచుదురుగాక. కంటి సమస్య నుంచి, వినికిడి సమస్య నుంచి యేసు నామంలోనే విడుదల కలుగునుగాక.
అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో సంపూర్ణ స్వస్థత విడుదల కలుగును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకి యేసునామములో ఘనమైన వివాహములు జరుగును గాక. అప్పులు ఆర్థిక ఇబ్బంది నుంచి యేసు నామములోనే విడుదల కలుగును గాక. చిన్న బిడ్డల చుట్టూ, ఆడబిడ్డల చుట్టూ, యవ్వన బిడ్డల చుట్టూ యేసునామములో అగ్ని కంచె ఉండును గాక. ప్రతి బిడ్డ రాకపోకలను దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించును గాక. పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట అనే పరిచర్యలో పాలుభాగస్తులై భారము కలిగి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.